ఎంఫిల్లో 87వ సంవత్సరంలో నేను సర్వప్రథమ స్థానం సాధించాక చేకూరు రామారావు గారిని ప్రొఫెసర్ ఉండేవారు. అప్పుడు మహానుభావుడు, ఇప్పుడు కీర్తిశేషుడు. ఆయన ఏమయ్యా గరికిపాటి, నీకు తెలియదు, చిన్న కొరాడవి, రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ ప్రైజ్ వచ్చిందయ్యా, తెలుగు విశ్వవిద్యాలయానికి మొదటి బ్యాచ్ మొదటి విద్యార్థి నువ్వే వినాయకుడివి అన్నాడు ఆయన. అని నీకు రామారావు గారిని చూడాలని ఉన్నారు, జీవితంలో అంతకంటే భాగ్యం ఉంటుందా అన్నాను నేను. చూడాలి, అయితే వెళ్ళవయా అన్నారు. అక్కడికి వెడితే మన నారాయణ రెడ్డి గారు, దొణప్ప గారు లాంటి మహానుభావులు ఉండగా ఆయన పిలిచి నాకు అడ్మిషన్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి, నరసింహారావు గారు, ఆయన గంభీరమైన గ్రాంధిక భాష కదా, నరసింహారావు గారు మీరు ప్రథమ స్థానం సాధించారు ప్రవేశ పరీక్షలో, ఎంఫిల్ పట్టాలో కూడా మీరే ప్రథమ స్థానం సాధించాలి అన్నాడమ్మా ఆయన. ఆ ఆశీర్వచనం ఏడాది తిరగకుండా ఫలించింది. మళ్లీ తెలుగు విశ్వవిద్యాలయంలో 3 బ్రాంచీలు, హైదరాబాద్, రాజమండ్రి, శ్రీశైలం ఉంటే 3ంట్లోనూ సర్వప్రథమ స్థానాన్ని ఈ జీవుడు సాధించగలిగాడు అంటే ఆ రాముడు దయ. ఈ జీవుడికి ఆ రాముడు ఆశీర్వచనం పుష్కలంగా ఉంది. అంత కృతజ్ఞత నాకు ఉండబట్టే రావిపాటి సత్యనారాయణ గారు నాకు ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమావేశం అంటే నాకంటే మీరెలా అభిమానం అవుతారండి, నేను మొదటే వస్తాను మీ దగ్గరికి అని చెప్పాను. నేను మొదటే వస్తానంటే మీరు పెట్టుకోండి అన్నా నేను. అంతట ఆశీర్వచనం అలా ఫలించిందండి. మళ్లీ ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి అంటే, నారాయణ రెడ్డి గారు ఉండగా వేదిక మీద 89 సెప్టెంబర్ 6ని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, నారాయణ రెడ్డి గారు వీసీగా ఉండగా, ఆయన పక్క నుండి నా మెడలో బంగారు పథకం వేస్తూ, నరసింహారావు గారు 1.5 క్రితం మీరు అన్నమాట నిలబెట్టుకున్నారు అన్నాడు ఆయన. 1.5 క్రితమే మీతో అన్నాను నేను, మీరు ప్రథమ స్థానం వస్తారని. ఆ ప్రకారం చేశారు, సంతోషం. అంతటి జ్ఞాపక శక్తి ఆ మహానుభావుడికి. ఆ రకంగా నేను అనేక రకాల ఆయన అభినందనలు కాదు, అనుగ్రహాన్ని పొందగలిగాను నిజం చెప్పాలి అంటే. అలాగ వైకుంఠపాళి మీద పాడినటువంటి పాట అంతేకాదు, కొన్ని కొంటె చిత్రాలు కూడా ఆయనకి నన్ను చాలా బాగా ఆకర్షించాయి. జీవిత చక్రం అని సినిమా వచ్చింది, అందులో వాణిశ్రీ ఆయన. మాకు కొత్త డాన్సులు, అప్పుడు కొంచెం కొత్త వాళ్ళంతా వచ్చారు. మన మహమ్మద్ రఫీ పాటలు, పిబి శ్రీనివాస్ ఇక్కడ పాడడం, ఇవన్నీ ఉండేవి. దాంతో రామారావు గారు స్టైల్ కొంచెం మార్చుకోవాల్సి వచ్చింది. ఎక్కడికక్కడ ఆయన మార్చుకునేవాడు కాబట్టే నిలబడ్డాడు రంగంలో. ఊరికి అదే పట్టుకుని వేలాడితే ఉండడు ఎవడో ఇక్కడ. అది నేర్చుకోవాలి నిజంగానే. ఆ జీవిత చక్రం సినిమాలో వాణిశ్రీతో కలిసి ఆయన డాన్స్ చేస్తారంటే మామూలు పాట కాదు అది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఓ లమ్మి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఎగురుతాడండి. తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్లో ఆ సినిమా చూస్తూ కుర్చీ మీద ఎగిరిన వాళ్ళలో నేను ఒకడిని. నాకు ఇది ఒక అవకాశం. ప్రవచనాల్లో చెప్పలేని మాటలన్నీ ఇక్కడ చెప్పేయచ్చు. ప్రవచనాల్లో ఈ మాటలు చెబితే ఖాతాలు పోతాయి, ఇక్కడైతే అన్నీ చెప్పేయచ్చు అయ్యాను. తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్లో జీవిత చక్రం సినిమా చూడడం కోసం కాలేజీ కడుతున్నామని ఇంటి దగ్గర అబద్ధం చెప్పి 8:30కే వచ్చేసి అక్కడ రిజర్వ్ టికెట్ కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒకన్నాను. కృష్ణా బాలాజీ టాకీస్, ప్రభాత టాకీస్ అని 2 ఉంటాయి. అందులో సినిమాలు వస్తే మాకు కోపంగా ఉంటుంది. వెంకట్రామ టాకీస్, విజయ టాకీస్ ఉన్నాయి, అవి కొత్త టాకీసులు, అందులో రావాలని కోరుకుంటాం. కానీ ఈ సినిమా అందులో ఇచ్చా. అయినా సరే మా ఇంటి ఓడో, పైగా మా పశ్చిమ గోదావరి వాళ్ళు ఎన్టీ రామారావు అనరండి, ఎంటి ఓడో అంతే లెక్క. మా ప్రేమ మాది, మా ఇంటి ఓడో మా సినిమా. ఏంటి చెయ్యి ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని అందరూ నుంచున్నాం అంతే. అలాగా నుంచి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సీట్ ఎక్కి ఎగిరేసిన వాళ్ళు నేను ఒక. అలాంటి సరదా డాన్సులు కూడా ఆయన అద్భుతంగా చేసేవాడు అండి, అనుమానం ఏం లేదు ఎక్కడ. అలాంటి పరిస్థితుల్లో అంతేకాదు, ఇంకొక మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేను ఒక 15 ఏళ్ల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారి అశీతి మహోత్సవంలో పాల్గొన్న, 80 ఏళ్ల పండుగ. అప్పుడు గుమ్మడి గారు ఉన్నారు. సరే, అక్కినేని, నాగార్జున వీరందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. అప్పుడు నేను వేదిక ఎక్కుతుంటేనే రవీంద్ర భారతిలో గుమ్మడి గారు, నరసింహారావు గారు మేము మీ పద్యాల కోసం వచ్చాం అన్నారు. సరేనండి, మిమ్మల్ని సంతోష పెడతానులేండి అన్న. నేను వేదిక ఎక్కాక నాగేశ్వరరావు గారు ఉండగా, నేను ఈ సభకి రావడానికి కారణం ఏమిటంటే నాగేశ్వరరావు గారికి క్షమాపణ చెబుదామని వచ్చాను నేను అన్నాను. ఆయన కూడా ఆశ్చర్యపోయి చూశాడు. ఏమి నాకు చెప్పే క్షమాపణ అంటే, మేము మా రామారావు గారి మీద ప్రేమతో మీ పోస్టర్ల మీద పేడ వేసామండి, అందుకని చెప్పడానికి వచ్చాను.
మా అభిమానాలు అలాగే ఉండేవి, అనుమానం. ఎందుకంటే మా కోపం ఏంటంటే మా బాధ మాకు ఉంటుందండి. అభిమానం అంటే అభిమానమే, ఇంకా అక్కడ ధర్మాధర్మాలు ఉండవు అక్కడ. పైగా మా వయసు ఏంటి, ఏమన్నా 70 ఏళ్ళ 20 ఏళ్ళు కూడా లేవు. మేము మా రామారావు గారు కృష్ణుడు వేశాడు. శ్రీకృష్ణ విజయం అని సినిమా ఎంఎస్ రెడ్డి గారు తీశాడు, కౌముది ఆర్ట్ పిక్చర్స్. రామారావు గారు కృష్ణుడు, మహోదరుడు అని విలన పాత్ర ఎస్వి రంగారావు వేశాడు. ఒక చిన్న నాట్యం కోసం ఎల్వి జయలక్ష్మిని పిలిపించారు, స్వర్గాన్ని నుంచి దించినట్టు. జయలలిత సత్యభామ వేసింది, దేవిక రుక్మిణీదేవి పాత్ర వేసింది, కాంతారావు గారు నారదుడు వేశాడు. ఇంత గొప్ప క్యాస్టింగ్ ఉండే సినిమా ఆడకుండా పోయింది. మరి మా కడుపు అంటదా? ఎందుకని? దసరా బుల్లోడు కారణంగా పోయింది. అప్పుడు దసరా బుల్లోడు వచ్చింది సంక్రాంతికి. దసరా బుల్లోడు కారణంగా మా సినిమా ఆడలేదు. అది నాగేశ్వరరావు గారు అయితే, నాగలోకపతి అయితే మా సినిమా ఆడలేదు. మా బాధ మాది. అందుకని మాకు ఎలా ఉండేదంటే పేట చేసేవాళ్ళం అంతే. అందుకని నేను మొహమాటం లేకుండా తర్వాత ప్రవచనాలన్నీ మొదలు పెట్టాక తప్పు ఒప్పుకుంటే పాపం పోతుంది కదా, ఎందుకు వచ్చింది అని నాగేశ్వరరావు గారి సన్మాన సభలో నేను ఇది ఎందుకు వచ్చానంటే మీకు క్షమాపణలు చెప్పడానికి వచ్చానండి. రామారావు గారి మీద అభిమానమే తప్పితే మీ మీద మాకేమి ద్వేషం లేదండి. మీరు మహానటులు, దానికే ఉంది. కానీ మా కోపంతో మేము చేసేవాడిని. నిజం చెప్పారు కదండి, ఇంకెందుకు ఉంటాయి పాపాలండి అన్నాడు ఆయన. పైగా అప్పుడు ఆయన చెప్పారు, మా అభిమానులు తక్కువ వాళ్ళు ఏం కాదండి, వీళ్ళిద్దరూ కొడుకు చేశారు లోకంలో, మేమిద్దరమే దెబ్బలాడుకోలేదండి, మా అభిమానులు రకరకాలుగా ఉన్నారన్నారు. ఎప్పుడు మహానటుల గురించి మనం ఏదో అనుకుంటాం కానీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎప్పుడు సూర్య చంద్రుల్లాగా తెలుగు సినీ ఆకాశంలో వెలుగుతూనే ఉంటారండి, వెలుగుతూనే ఉంటారు. సూర్య రశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం కదా. ఆ ఇద్దరు అలా వెలుగుతూనే ఉంటారండి. ఆయన సభలో ప్రత్యేకించి నేను ఈ విషయం చెప్పేసరికి ఆయన చాలా ఆనందించారు ప్రత్యేకంగా. ఇక ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో ఆయన రాజకీయ జీవితాన్ని గురించి కూడా మాట్లాడతాను నేను. నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలునంగ జగమెల్ల ఊగజేయ. నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలునంగ జగమెల్ల ఊగజేయ. విశ్వరూపము చూపిన విశ్వనటుడు, నటుడు నాయకుడై ఆంధ్ర వట విటపము, ఊడలునంగ జేయంగ, ఊడలునంగ జేయంగ, ఊడలునంగ జగమెల్ల ఊగజేయ. విశ్వరూపము చూపిన విశ్వనటుడు, తెలుగు వెలుగౌ, తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగి, తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగినతని, తెలుగు వెలుగవుచు ఒక వెలుగు వెలిగినతడు. తెలుగుకే వెలుగుగా ఒక వెలుగుగా మిగిలిన మహానుభావుడు నటుడు నాయకుడు అయ్యాడు. ఆ రోజు 83లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి వెడుతుంటే ఒక సందర్భంలో నేను విన్నాను, నా కళ్ళతో చూడకపోయినా ఈయనకి ఇంత దీక్ష ఉంటుందా అనుకున్నాను. అన్నం తినేవాడు కాదు, సార్ ఆ చైతన్య యాత్రలో అన్నం తినేవాడు కాదు, కానీ ఆరోగ్యం చెడగొట్టుకోలేదండి. రామారావు గారి నుంచి ఈ యువతరం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సమయం లేకపోతే అన్నం తినకపోవచ్చు. ఇవాళ కూడా సాఫ్ట్వేర్ కుర్రాళ్ళు సమయానికి తినలేరు, కానీ తినవలసిందేమిటి? పిజ్జాలు తింటున్నారు, బర్గర్లు తింటున్నారు, అడ్డమైన గడ్డి తింటున్నారు, అన్నం తినడం మానేసి. రామారావు గారి నుంచి నేర్చుకోవాలి. అంత చైతన్య రథయాత్ర చేస్తూ మహానుభావుడు కుమారుడు హరికృష్ణ సారథ్యం చేస్తుంటే వెళుతూ ఆయన దారిలో ఆగవలసి వస్తే భోజనము కుదరదు అనేవాడు. మరి ఏం కుదురుతుంది అంటే కుంచెడు వేరుశెనగ గుళ్ళు పట్టుకురమ్మనేవాడు. కుంచెడు మళ్ళీ సరిపోవు, ఇక్కడ కొంచెం వేరుశెనగ గుళ్ళు, ఉడికించిన వేరుశెనగ గుళ్ళు పట్టుకొచ్చాక బెల్లం అది కేజీ ఉండాల్సిందే లెక్క.